ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండమని భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున నారాయణ కవచంలోని 4వ శ్లోకం గురించి మనము నేర్చుకుందాం. రక్షత్వసోమాధ్వని యజ్ఞకల్పః స్వదశ్రయో నేతదరో వరాహః రామోద్రికుటేష్వధ విప్రవాసే సలక్ష్మణో వ్యద్భరతాగ్రజోస్మాన్. ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే, తన యవయవ రూపములకు యజ్ఞముల ద్వారా యజ్ఞేశ్వర రూపంతో నిరూపితుడైన వాడు, రసాతల నుండి తీక్షణములైన దంతముల యొక్క అగ్రభాగముల ద్వారా పృథ్వీని పైకి తెచ్చినవాడు, వరాహ రూపునగు నా భగవానుడు నన్ను మార్గమధ్యం రక్షించుగాక. పరశురామ రూపుడగు భగవానుడు గిరి శిఖరమునందు లక్ష్మణితో కూడిన భరతాగ్రజుడగు రామచంద్రుడు ప్రవాసమునందు నన్ను రక్షించుగాక అని తాత్పర్యం అన్నమాట. అయితే మనము శ్లోకం అయితే సాధన అయితే చేద్దాం. రక్షత్వసో మాధ్వని యజ్ఞకల్పః రక్షత్వసో మాధ్వని యజ్ఞకల్పః రక్షత్వసో మాధ్వని యజ్ఞకల్పః రక్షత్వసో మాధ్వని యజ్ఞకల్పః. రెండో లైన్ చూద్దాం. స్వదంష్ట్రయోన్నేతధరో స్వదష్ట్రయోన్నేతధరో వరాహః స్వదష్ట్రయోన్నేతధరో వరాహః స్వదష్ట్రయోన్నేతధరో వరాహః. మూడేళ్ళని చూద్దాం. రామోద్రికుటేష్వధ విప్రవాసే రామోద్రికుటేష్వధ విప్రవాసే. నాలుగో లైన్. సలక్షణో వ్యద్భరతాగ్రజోస్మాన్ సలక్ష్మణో వ్యద్భరతాగ్రజోస్మాన్ సలక్ష్మణో వ్యద్భరతాగ్రజోస్మాన్ సలక్ష్మణో వ్యద్భరతాగ్రజోస్మాన్. మొత్తం శ్లోకము సాధన అయితే చేద్దాం. రక్షత్వసో మాధ్వని యజ్ఞకల్పః స్వదష్ట్రయోన్నేతధరో వరాహః రామోద్రికుటేష్వధ విప్రవాసే సలక్షణో వ్యద్భరతాగ్రజోస్మాన్ రక్షత్వసో మాధ్వని యజ్ఞకల్పః స్వదష్ట్రయోన్నేతధరో వరాహః రామోద్రికుటేష్వధ విప్రవాసే సలక్ష్మణో వ్యద్భరతాగ్రజోస్మాన్ రక్షత్వసో మాధ్వని యజ్ఞకల్పః స్వదష్ట్రయోన్నేతధరో వరాహః రామోద్రికుటేష్వధ విప్రవాసే సలక్ష్మణో వ్యద్భరతాగ్రజోస్మాన్. తర్వాత మనము 5వ శ్లోకం నుంచి అయితే నేర్చుకుందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జన సుఖినో భవంతు. సమస్త మంగళాని భవంతు. స్వస్తి. హర హర మహాదేవ శంభో శంకర.